ఎవరికి పరిచయం లేని వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈడ బీజేపీ పరోక్షంగా బీజేపీ గెలవాలని. బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన. పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఆయన పర్వాలేదు, కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పింది. టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీయర్కి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేర్చుకున్నావు బాగానే. కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా మోసపెత్తుగడ. ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ అంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు, కానీ వీడు వెధవాని మనం బయటికి వెళ్ళగానే మాట్లాడతాడు. తెలంగాణను అన్ని రకాలుగా ఆగం చేసి వరంగల్ను ప్రత్యేకంగా ముక్కచెక్కలు చేసి ఇవాళ ఏదో సానుభూతి ప్రకటించడానికి వచ్చాడు. వరంగల్ పట్టణాన్ని ఏం అభివృద్ధి చేశారు మీరు? ఎన్నిసార్లు ముత్తుకున్నా నేను కనీసంగా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయండి అని చెప్పి 10 సార్లు పోయి బతిలాడినాం. ఎందుకంటే ఒక సిటీకి మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అభివృద్ధి అనేది కష్టం. ప్లాన్డ్ అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ముబ్బడిగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కాబట్టి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని అడిగినాం. 3 ఏళ్ళు దగ్గర పెట్టుకున్నాడు, ఈరోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కాలేదు. అంటే వరంగల్ పైన ఆయనకున్న ప్రేమ ఏంటి? ఒక ఓఆర్ఆర్ లేదు, మొత్తుకొని సచ్చినాం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతిపాదన లేవు, మొత్తుకొని సచ్చినాం. ఏనాడు పట్టించుకో. ఎందుకో కానీ వరంగల్ పైన ఆయనకు ఒక రకమైన కోపం. ఎందుకో కానీ వరంగల్ అంటే ఆయనకు ఒక రకమైన వ్యతిరేకత. ఎందుకంటే వరంగల్ గడ్డ మీద ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. వరంగల్ గడ్డ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన భయం. అందుకనే వీళ్ళ నోర్లు మూయాలి అంటే ముక్కలు చేయాలి అని మన జిల్లాను ఆగం చేసిన వ్యక్తి ఆయన. మన జిల్లా మీద ఏనాడు ఆయనకు ప్రేమ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ యొక్క పరిపాలనను మనం కళ్ళారా చూసాం. మంత్రికి గౌరవం లేదు, ఒక ఎంపీకి గౌరవం లేదు, ఒక ఎమ్మెల్యే గౌరవం లేదు, ఒక కార్యకర్తకు గౌరవం లేదు, ఒక ఉద్యమకారునికి గౌరవం లేదు. ఎవరిని కలిసేది లేదు, ఎవరితో ఒక్క నిమిషం మాట్లాడేది లేదు. పార్టీకి నిర్మాణం లేదు, సంస్థాగత విషయాలపైన శ్రద్ధ లేదు. ఇలాంటి పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని నడుపుతూ మొత్తం రాజకీయ వ్యవస్థను తెలంగాణలో నాశనం చేసి పెట్టేశారు.